ఆడపిల్లల యొక్క మీద జరుగుతున్న నేరాల పట్ల ఉండే అలసత్వం, లెక్కలేనితనం, నేరస్తు ఇంకా మనకేముంది, నేరస్తుడు నేరాన్ని ఒప్పుకున్నాడు, ఇంకా అయిపోయింది, చేతులు దులిపేసుకొని ఆ నేరస్తుడు ఎట్లయితే చెప్పాడు అనుకుంటాడు దాని ప్రకారం కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తీసేసుకోవడం. ఆ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ కూడా జడ్జి గారి ముందు ఏం పెట్టలేదండి, కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ పోలీసుల దగ్గర పెట్టారు. ఇన్ని తప్పులు తడకతో కూడిన దర్యాప్తు అధికారి యొక్క రిపోర్టులు ఏమి పెడితే కోర్టులు ఈజీగా తేలిపోతుంది. ఎక్కడ దానికి సంబంధించిన దాంట్లో కోయిన్సైడ్ అయ్యే విధంగా ఎటువంటి రిపోర్టులు లేవు. మరి ఇలాంటప్పుడు ఆయన ఒప్పుకోలేని కనీసం కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ జడ్జి గారి ముందు కూడా చెప్పలేదే, ఇంతకుముందు కనీసం కుట్రకోణం ఉందని కూడా సిపి గారు ఒప్పుకోలేదే. ఇప్పుడు మేము దృష్టి తీసుకెళ్ళాక వాళ్ళతో చెప్పారు, ఎందుకు వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించారు, మీరు ఎందుకు ఈ విధంగా మీరు సంబంధించిన దాంట్లో ఇట్లా జరిగింది, ముందు బైకులన్నీ మాయమైపోయాట కదా వాళ్ళ ఇంట్లో ఉన్న బైకులన్నీ కూడా, అందులో కుట్రకోణం ఏముందేమో, క్రిమినల్ ట్రాన్స్ఫర్ ఉందేమో చూడండి అని చెప్పి తర్వాత చెప్పారు. అంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఏదైతే కుట్ర ఉందో దాని ముందుకు ఎందుకు అర్థం కాకపోవడం ఏంటి? కాబట్టి ఈ విధంగా కూడా అంటే ఎంతమంది ఇప్పుడు నేరస్థలం అది కాదని తెలియనప్పుడు నేరస్తులు ఎంతమంది అయినా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎంతమంది అయినా నేరస్తులు ఉండే అవకాశం ఉందనే విధంగా ఆమె మీద ఏదైనా దాడి జరిగిందనే విధంగా అనేక కోణాల నుంచి దర్యాప్తు చేసి ఒక భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వము భరోసా ఇవ్వకుండా తాత్సారం చేయడం సరైన పద్ధతి కాదు. అందుకే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నాం. అనేక కోణాల నుంచి ఈ విషయాన్ని విచారించాల్సిన అవసరం ఉంది. అనేక అమ్మాయిలు బయటైపోయే అవకాశం ఉంది. ఇది కనుక పైపైన చేసేసి చేతులు దులిపేసుకుంటే కనుక నేరస్తులకు ఊతమిచ్చి మరింతగా ఇలాంటి నేరస్తులు పెరిగే అవకాశం ఉంది, మరింత రవీంద్ర పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేరం జరిగే యొక్క స్థాయిని గుర్తించి నేరం యొక్క క్రూరత్వాన్ని కూడా గుర్తించి కాబట్టి తగిన శిక్ష పడాలి. అంటే దర్యాప్తు అధికారుల యొక్క వైఫల్యం కాకూడదు. ఎందుకని అంటున్నామంటే గతంలో ఐఏషియా మీరా కేసు చూసాం. ఐఏషియా మీరా కేసులో కూడా దర్యాప్తు అధికారులు అదే చెప్పారు, లడ్డు పాద ముద్దలు సరిపోయి, వేలు ముద్దలు సరిపోయి, అన్ని సరిపోయి, లడ్డూనే నేరస్తుడు అన్నాడు. తర్వాత తూచ్ లడ్డు కాదు సత్యంబాబు నేరస్తుడు అన్నారు. ఆయన స్పెంబుతో సహా సరిపోయింది అన్నారు సత్యంబాబుది. చివరికి సత్యంబాబు కూడా నేరస్తుడు కాదు, మీరంతా కూడా అతను ఒక చిల్లర దొంగని తీసుకొచ్చి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు తేల్చిన తర్వాత ఇప్పటికీ అసలు నేరస్తులు పట్టుకోలేదు. అంటే మహిళలపై జరుగుతున్న హింస పట్ల ఒక పితృస్వామిక ధోరణి కలిగి ఉండడం సమాజంలో, ఆ పితృస్వామిక ధోరణితోనే ప్రభుత్వం కూడా ఆలోచించడం, ఏమీ కాదులే అన్నట్లు, ఒక మరణం, ఒక పిల్లి పిల్ల చనిపోయినట్టు, ఒక కుక్క పిల్ల చనిపోయినట్లు, అలాగే మహిళలపై జరుగుతున్న హింసను కూడా ఆ దృక్పథం చూడటం అనే దృక్పథం మానుకుంటేనే, ఈ హింసను సీరియస్గా చూస్తేనే, ఇంత దుర్మార్గం అని చెప్పి ప్రభుత్వం అనుకుంటేనే సీరియస్గా దీని అట్లా స్పందించగలుగుతుంది. కాబట్టి అట్లా స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందుకని మరి ఉన్నత జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మేము కోరుకుంటున్నాం.